నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళం జిల్లా రానున్నారు. ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి సిదిరి అప్పలరాజు అంపోలు జైల్లో రిమాండ్లో ఉన్న సందర్భంగా ఆయనతో ములాఖాత్ అవ్వడం కోసం ఈరోజు శ్రీకాకుళం జిల్లాని పర్యటించున్నారు. అయితే దీనిలో భాగంగా ఇప్పటికే భారీ బందోబస్తులు అయితే చేయడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నామో ఈ రూట్ నుంచే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఇప్పటికే చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే విశాఖకు అక్కడి నుంచి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం బయలుదేరి మధ్యాహ్నం సుమారు 2 గంటలకంతా కూడా శ్రీకాకుళం జిల్లా చేరుకుని ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి జైల్లో రిమాండ్లో ఉండేటటువంటి సిదిరి అప్పలరాజుని మీట్ అవనున్నారు. దాదాపు ఈ ములాఖాతు గంట పాటు జరగనుంది. 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఈ ములాఖాత్ అంతా కూడా జరగనుంది. అయితే దీని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఆయన వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా బెంగళూరు వెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి Z+ కేటగిరీ సెక్యూరిటీని అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా చాలా భారీ బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇది ఏదైతే అంపూల్కు టర్న్ తిరిగినటువంటి జంక్షన్ ఉంటుందో అక్కడ మనం ఉన్నాము. ఇప్పటికే పోలీసులు భారీగా ఇక్కడికి మోహరించడం జరిగింది. అంతేకాదు ఆయనకి Z+ కేటగిరీని కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు 8 వాహనాలకి అనుమతించడం కూడా జరుగుతుంది. కేవలం 8 వాహనాలు మాత్రమే లోపలికి అలౌ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో జరిగినటువంటి ప్రధాని మోడీకి సంబంధించినటువంటి చిన్న అవకతవకలు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిందో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విజిట్లో భాగంగా అలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు ఏవి రాకుండా భారీ కట్టు బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అయితే దీనికి సంబంధించి చాలా వరకు కీలక ప్రకటనలు కూడా చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ములాఖాత్లో భాగంగా వస్తున్నారో కేవలం జైలుకు వెళ్ళి సిదిరి అప్పలరాజుతో కలిసి మాత్రమే తిరిగి వెళ్ళాలని, ఈ సందర్భంలో దారి మధ్యలో రోడ్ షోలు కానీ లేకపోతే ఏదైతే అభిమానులను సందర్శించడం కానీ లేకపోతే బహిరంగ సభలు కానీ వీటన్నిటికీ అనుమతి లేదని, దయచేసి దానికి అందరూ సహకరించాలని, లేనట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాల్సి ఉంటుందని చెప్పి ముందుగానే హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే వైజాగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి బై రోడ్ రానున్నారు. సో బై రోడ్ రావడంతో ఎక్కడికక్కడ వైసీపీ నేతలంతా కూడా షెడ్యూల్స్ కూడా ఆల్రెడీ వేసుకోవడం జరిగింది. భారీగా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు లేదా ఆయన్ని కలిసి పలకరించేందుకు జనాలందరూ కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వైజాగ్ నుంచి ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లా వచ్చేంత వరకు ఏవైతే మెయిన్ హైవేకి సంబంధించినటువంటి జంక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా ఆల్రెడీ కట్టుదిట్టమైనటువంటి భద్రతలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడానికి, అదేవిధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా జైలుకు చేరుకునే విధంగా కూడా ఇప్పటికే బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం పోలీస్ వర్గాలు జరుగుతుంది. అయితే ముఖ్యంగా అభిమానులు లేదా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఏదైతే ఈ పోలీసులకు సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఆటంకం కలిగించకూడదని ముందే హెచ్చరించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ సందర్భంలో జైలుకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజుతో ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయం, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన మరికొన్ని విషయాలు ఆయనతో చర్చించి మళ్ళీ జగన్ రిటర్న్ బయలుదేరుతారని కూడా వైసీపీ వర్గాల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళేంత వరకు కూడా హైవేస్ వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు అంతా కూడా పోలీసుల ఆధ్వర్యంలో మాత్రం ఉండనుంది.